చెప్పినట్లుంది. అంటే నోటికి ఏ పదం వస్తే ఆ పదం, నోటికి ఏ అంకె వస్తే ఆ అంకె, ఎవరి మీద పడితే అది మాట్లాడితే ఆ మాటకి ఒక వ్యాలిడిటీ వస్తుందని ఏదైతే తాపత్రయపడుతున్నారో అసలు దానికి స్పందించక్కర్లా. మేము నిజంగా చిత్తశుద్ధి ఉంటే, నిజంగా ఈ రాష్ట్రానికి మంచి చేయాలి, ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి, మేము ప్రశ్నించే ప్రతి దాంట్లో నిజం ఉంది అని నిజమైతే ఛాలెంజ్ చేస్తున్న కేటీఆర్ గారికి మీ ద్వారా ఈ 8,888 కోట్ల ఈసీబీ వాల్యూ, టెండర్ పిలిచిన వాల్యూ కానీ కనీసం ట్యాక్సులతో కలిపైనా అంత విలువ ఉంటే ప్రూవ్ చేసిన గంట లోపే మంత్రిగా నేను రాజీనామా చేస్తా. నిన్ను మంత్రిగా లేవు కాబట్టి నిన్ను ఎమ్మెల్యేగా రాజీనామా చేయమంటున్నా. అక్కడ బై ఎలక్షన్ లో చూసుకుందాం. కాబట్టి ఒక్కటే చెప్తున్నా, తప్పకుండా ఇటువంటి అబద్ధాలు, గ్లోబల్ ప్రచారాలు తెలిసి తెలియక మిడిమిడి జ్ఞానాలతో ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని, మిగతా ప్రభుత్వంలో ఉన్న మంత్రుల్ని కానీ విమర్శించడానికి ముందు ఒక ఏళ్ళు మాకేళ్ళు చూపిస్తే 4 ఏళ్లు మీకేళ్ళు చూస్తాయి. గురు కింద నలుపులా మాట్లాడుతూ మిషన్ భగీరథ స్టోరీలోకి పోతే అద్భుతంగా కొబ్బరి నీళ్ళు లాంటి నీళ్ళు ఇచ్చాం మేము తెలంగాణ రాష్ట్రానికి ప్రతి ఇంటికి అని చెప్పి సుమారు 39,000 కోట్ల తెలంగాణ ప్రజల సొమ్ముని కొల్లగొట్టిన మీరు మార్పు కావాలని, అది ఇందిరమ్మ రాజ్యంతోనే సాధ్యమని తెలంగాణ ప్రజలు ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చుకొని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని చేస్తే నోటికి ఏ పదం వస్తే ఆ పదం, ఏదొస్తే అది, ఏ ఫిగర్ వస్తే ఆ ఫిగర్, దానికి ఒక శానిటీ ఉండదు. ఇటువంటి వాటికి తప్పకుండా ఏదైతే ఇప్పుడు ముఖ్యమంత్రి గారిని విమర్శించారో సిద్ధంగా ఉండండి. మీరు సిద్ధంగా ఉండండి. దీనికి తగు మూల్యం రేవంత్ రెడ్డి గారుగా చెల్లించుకోవాల్సింది మీరు. చెల్లించాల్సి వస్తుంది. చెల్లించాల్సి వచ్చేది చట్టరీత్యా మీరే ఉంటారని ఈ వేదిక ద్వారా ఆ మాజీ మంత్రి గారికి చెప్తున్నా. ఉపేందర్ రెడ్డి గారు మీ మనిషి. ఉపేందర్ రెడ్డి గారికి 2 బిడ్డలు. ఒక బిడ్డని స్వయాన ఈ సృజన్ రెడ్డికి ఇచ్చారు. ఆ ఉపేందర్ రెడ్డి గారు లెగిస్తే మీ సంఖ్యలో, మీ నాయన సంఖ్యలో ఉంటాడు. ఆయన ఎవరో కాదు, నా మీద పోటీ చేసి 57,000 ఓట్ల తేడాతో ఓడిపోయిన వ్యక్తి. కాబట్టి విమర్శ చేయటానికి ముందు వెనుక కనీస ఆధారాలతో, ఏదో తెల్లగాగితం మీద నల్ల అంకెలోనే చూపించి మీడియా ముందు షో చేస్తే కాదు. అసలు మీకు ఇప్పటికే ఆశ్చర్యంగా ఉంది. నాకు ఈ 8,888 అంకె ఎక్కడి నుంచి వచ్చింది? ఇప్పటికైనా ప్రతిపక్షంలో ఉండి ఆ ప్రతిపక్ష స్థానాన్నైనా భవిష్యత్తులో అయినా కాపాడుకోవాలి అంటే మీరు చేసే విమర్శలు విమర్శాత్మకంగా ఉండాలి. అది ఆధారాలతో మీరు మాట్లాడాలి. ఏదో నోరుంది కదా, నేను ఎట్లా పడితే అట్లా తెలంగాణ ప్రజల్ని 10 సంవత్సరాలు నమ్మించాం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా నమ్మించి ఇట్లా కూడా రాజకీయ లబ్ధి పొందాలని అనుకోవటం మీ అవివేకానికి నిదర్శనం. ఈ రోజు ఈ సబ్జెక్ట్ అని